చూడండి, నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేశాను కదా. అయితే ఈ చికెన్ కర్రీ చేశాక మా ఇంటికి గెస్ట్ వస్తున్నారండి. జస్ట్ ఒక్కరు మాత్రమే వస్తున్నారు. కానీ ఇప్పుడు ఇది అందరికీ సరిపోదండి. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే కొంచెం ఆనియన్ అలాగే టమాటో కట్ చేసి కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నా. కొంచెం ఎక్కువ అయ్యే విధంగా అయితే చేస్తున్నా. అది ఎలా ప్రిపేర్ చేస్తానో ఇక మీరైతే చూసేయండి. ఓకే. అయితే బగారా రైస్కి అయితే పెట్టాను. ఇక్కడైతే ఇప్పుడు నేను చూపిస్తాను చికెన్ చూడండి. బగారా రైస్కి అయితే నెయ్యి వేసుకుంటున్నాను. చికెన్ కోసం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. బగారాకు అండ్ చికెన్కు సేమ్ అండి. లవంగా ఇలాచి దాల్చిన చెక్క, లవంగా ఇలాచి దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. బగారా కోసం వేస్తున్నాను. అండ్ ఇక్కడ చికెన్ కోసం వేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇందులోకి ఇవన్నీ వేసేస్తున్నాను. పచ్చిమిర్చి అలాగే క్యారెట్, కొద్దిగా ఆనియన్, కరివేపాకు. సేమ్ హ్యాస్టీస్గా ఇక్కడైతే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేస్తున్నాను. ఒకసారి కలిపిద్దాము. ఇక్కడ కూడా కలిపిస్తున్నాను. కొంచెం ఎల్లిపాయ అండ్ ఇందులో కూడా కొద్దిగా ఎల్లిపాయ. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సూపర్గా వస్తుంది. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే బఠానీలు కూడా వేసేసుకున్నాను. ఇందులో కూడా సాల్ట్ వేస్తున్నాను. ఇంకా వాటర్ వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నా. ఇదైతే టమాటా అయితే మిక్సీ చేసుకున్నా. ఈ మిక్సీని అయితే ఇందులో వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకుంటాను. ఇక కారం వేసుకుందాము. ఆయిల్ అంతా మంచిగా పైకి తేలింది కదా, టమాటా కూడా మగ్గిపోయినట్టే కాబట్టి కారం వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇదైతే ఒకసారి కలిపేసుకోవాలి. మంచిగా గ్రేవీ అయింది చూడండి, ఎంత చక్కగా గ్రేవీ అయిందో. ఇప్పుడైతే ఇక అందరికీ సరిపోతుంది. చాలా అంటే చాలా సూపర్గా అయిపోయిందండి. ఒక 10 మినిట్స్ నుంచి ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడైతే చూడండి చక్కగా ఎసరు వచ్చేసింది. ఇక నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేస్తున్నారు. ఒక 3 గ్లాస్ రైస్ అయితే వేసుకున్నాం. ఇక రైస్ వేసుకున్నాం కదా, ఒకసారి అంతా కలిపేసుకుందాము. చక్కగా ఉడికిపోవడానికి అయితే ఒక 10 మినిట్స్లో మొత్తం ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి ఇదైతే చక్కగా కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలింది. ఇక సూపర్ అయిపోయిందండి. దీంట్లో ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. నేనైతే ఒక్కోసారి కర్రీ సరిపోయినప్పుడు అయితే ఇలాగే చేస్తాను. ఇక్కడ చూడండి బగారా అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే చికెన్ అయితే మంచి గ్రేవీతో సూపర్గా అయిపోయిందండి. ఎంత గ్రేవీ అంటే మీరే చూస్తున్నారు కదండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.